నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. అంతుపట్టకుండా ఉంది ఈసారి వర్షాకాలం. జోరు వానలన్న ఐఎండీ అంచనాలతో హుషారుగా సాగుకి సిద్ధమైన రైతన్నలకు అసలేం అర్థం కాని పరిస్థితి. మే నెలలోనే ముందస్తుగా వర్షాలైతే వచ్చాయి, కానీ ఆ తర్వాత మాత్రం వరుణుడి జాడ లేకుండా పోయింది. సాధారణ కంటే మించిన వానలన్న మాట అటుంచితే జూన్లో 33% లోటు వర్షపాతం అంటున్నాయి గణాంకాలు. పంటలు ఎండిపోతున్నాయి, రైతుల్లో ఆందోళన పెరిగిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. మరి నైరుతికి ఏమైంది? వర్షాలన్నీ ఎటుపోయాయి? అసలు మనం వాతావరణాన్ని ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నాం? ఖచ్చితమైన వాతావరణ అంచనాలను రూపొందించడంలో ఎదుర్కొంటున్న సవాళ్ళేంటి? ఈ అనిశ్చిత పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి? పరిష్కారాలు, ప్రత్యామ్నాయాలు ఆలోచించే ముందు అర్థం చేసుకోవాల్సిన అంశాలేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్నవారు ప్రొఫెసర్ విఠల్ మూర్తి గారు, వాతావరణ అధ్యయనవేత్త. అలాగే ప్రొఫెసర్ శ్రీకుమార్ గారు, ప్రముఖ పర్యావరణవేత్త. ప్రొఫెసర్ నరసమ్మ గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఐఐటి తిరుపతి, సివిల్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ విభాగంలో నిపుణులు. ముందుగా విఠలమూర్తి గారు, ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు ముందుగానే ఎందుకు వచ్చాయి? అసలు ఆ తర్వాత వాటి కదలిక ఎందుకు మందగించింది? నైరుతి ఋతుపవనాలు అనుకున్న దానికంటే ముందరగా రావటం అనేటువంటిది లానీనా ప్రభావం వల్ల వచ్చింది. వీటిని టెలి కనెక్షన్స్ అంటారు. బ్రెజిల్లో ఉన్నటువంటి హై ప్రెషర్, లో ప్రెషర్లకు లోనబడి అక్కడ హై టెంపరేచర్స్ కానీ లో టెంపరేచర్స్ కానీ వచ్చినప్పుడు దాన్ని ఎల్నీనో అని, లానీనో అని స్పానిష్ భాషలో పిలుస్తారు. ఆ ఎల్నీనో ఉన్నప్పుడు మనకు వర్షపాతం బాగా తక్కువగా ఉంటుంది. లానీనా ఉన్నప్పుడు వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం లానీనా ఇయర్ అండి. అందువల్ల వర్షపాతం బాగానే ఉంటుంది, ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎటొచ్చి ఏమిటి అంటే వీటిలో కొన్ని వ్యాగరీస్ ఉంటాయి. మాన్సూను ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండదు. మాన్సూన్లో ఒకసారి బాగా యాక్టివ్ మాన్సూన్ ఉంటుంది, ఒకసారి ఏమో బ్రేక్ మాన్సూన్ అంటారు, అది ఉంటుంది. ఇవి కొన్ని విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పమంటే ఒక ఇండో గ్యాంజెటిక్ ప్లేన్ ట్రఫ్ లైన్ అనేటువంటిది ఉంది. అది సౌత్కి వచ్చినప్పుడు బాగా బరోక్లినిక్ ఇన్స్టెబిలిటీ వచ్చి డిప్రెషన్స్ ఏర్పడి బే ఆఫ్ బెంగాల్లో బాగా ఉధృతంగా గాలులు వీచి బాగా వర్షపాతం పడుతుంది. అది జరిగింది కూడా. కానీ ఒక్కసారి మళ్ళీ అది పైకి వెళ్ళిపోయినప్పుడు, ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్కి వెళ్ళినప్పుడు బ్రేక్ మాన్సూన్ సీజన్ వస్తుంది. అప్పుడు గాలి మందగిస్తుంది, వర్షపాతం తగ్గుతుంది. ఇది జరిగిందండి ఇప్పుడు. కానీ నిపుణులు చెప్తున్న ప్రకారం ఇంకొద్దిసేపట్లోనే, ఇంకొద్ది వారాల్లోనే బాగా మళ్ళీ వర్షాలు పుంజుకుంటాయి. లానీనా ఇయర్లో ఎప్పుడు వర్షపాతం యావరేజ్ కంటే ఎక్కువ ఉంటుంది అని నిపుణులు చెప్తున్నారు. విఠలమూర్తి గారు, ఇప్పుడు చూస్తే ఆల్రెడీ జూలై వచ్చేస్తుంది 2-3 రోజుల్లో. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటివరకు కూడా దాదాపుగా పెద్దగా వర్షపాతాలు ఎక్కడ లేవు, ఎక్కడో అరకొర చినుకులు తప్ప. ఈ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు పంటలు వేసుకునే దశలో ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి, దీనివల్ల పంటలకు కూడా ఇబ్బంది అవుతుంది, వర్షపాతం రాకపోతే నీళ్లకి ఇబ్బంది అవుతుంది, సాగునీరు, తాగునీరు అన్ని రకాలుగా. ఎట్లా ఇంతకుముందు గతంలో ఇట్లాంటి అనుభవాలు ఎప్పుడైనా ఉన్నాయా? వర్షపాతం లానీనా వచ్చినప్పుడు లేట్ అయ్యి ఆ తర్వాత మాత్రం సరైన వర్షపాతం నమోదవడం అలాంటివి ఇంతవరకు రాలేదండి అటువంటిది. ఎందువల్ల అంటే లానీనా రాగానే బాగా వర్షపాతం వచ్చేటువంటిది. కానీ ఈ ఏడు చాలా పెక్యులియర్గా ఆ వర్షపాతం మందగించటం జరిగింది. ఈ వర్షపాతం అనేటువంటిది 2 రకాలుగా కూడా ఉంటుందండి. అంటే ఈ ట్రఫ్ రీజియన్ మీదే కాక ఐఓడి అంటారు, ఇండియన్ ఓషన్ డైపోల్ మూమెంట్, దాని మీద ఎల్నీనో మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎల్నీనో సరిగ్గా లానీనా సరిగ్గా ఉన్నా డైపోల్ మూమెంట్ సరిగ్గా లేకపోతే ఒకప్పుడు అది వికటించి కొంచెం వస్తుంది. అది కాక క్లైమేట్ చేంజ్ అనేటువంటిది ఇప్పుడు చాలా బాగా అందరినీ వర్రీ చేస్తోందండి. కాలుష్యం ఎక్కువ అవుతుంది, టెంపరేచర్స్ ఎక్కువ అవుతున్నాయి. అందుకని ఒక్కసారి ఏమవుతుందంటే పడితే వాన దబాటు వానలాగా పడిపోతుంది. మాన్సూన్ రెయిన్ ఎప్పుడు కూడా పొద్దున్నొస్తే సాయంత్రం వరకు చక్కగా పడుతూ ఉంటుంది. అటువంటిది ఇప్పుడు ఒక దబాటు వానలాగా పడిపోతుంది. మళ్ళీ ఎండ బాగా ఉంటుంది, ఎండకి భరించలేనటువంటి ఎండ ఉంటుంది మాన్సూన్లో అని చెప్తున్నారు.
అసలు మనం టెంపరేచర్స్ కనుక చూసినట్టయితే మేలో ఎక్కువ ఉండి టెంపరేచర్ తగ్గిపోయి అక్టోబర్లో కొంచెం ఎక్కువగా వచ్చి ఇట్లా ఉండేదన్నమాట. ఈసారి టెంపరేచర్లు జులై వచ్చినా తగ్గలేదు. దానికి కారణం ఏమిటి అంటే క్లైమేట్ చేంజ్ అని కొంతమంది అంటున్నారు. ఇంకా విశ్లేషించవలసినటువంటి అవసరం ఉందండి. కానీ నా అభిప్రాయం ప్రకారం ఆగస్టు నెలలో ఖచ్చితంగా వర్షాలు బాగా పడతాయి. ఓకే సార్. శ్రీకుమార్ గారు, ఇప్పుడు ఋతుపవనాల గమనం, వర్షపాతాల్లో హెచ్చుతగ్గుల్లో గందరగోళానికి సముద్ర ఉష్ణోగ్రతలు, అక్కడ పరిస్థితులు, వీటికి ఏంటి సంబంధం? అవి ఎలాంటి పాత్ర పోషిస్తాయి? మాన్సూన్ అనేది బేసికల్గా సముద్ర ఉష్ణోగ్రతల మీద, భూమికి సముద్రానికి మధ్య ఉన్నటువంటి ఉష్ణోగ్రతలో వ్యత్యాసం మీదే ప్రధానంగా ఆధారపడి ఉంటుందండి. అంటే మనం సమ్మర్ సీజన్లో మేలో తీసుకున్నప్పుడు కానీ మార్చి నుంచి మే మధ్య సముద్రం బాగా వేడెక్కటం వల్ల జనరల్గా మనకేం జరుగుతుందంటే సముద్రం మీద అంటే మనకి పీడనాల పరంగా మాట్లాడితే భూమి బాగా వేడెక్కి భారత భూభాగం అంతా కూడా బాగా వేడెక్కినప్పుడు అక్కడ లో ప్రెషర్ రీజియన్ ఫామ్ అవుతుందండి, అల్పపీడనం. అదే సమయంలో మనకి సముద్రం మీద అధిక పీడనం ఏర్పడుతుంది. దీని కారణంగా ఏమవుతాయంటే సముద్రాలపై నుంచి ముఖ్యంగా ఇండియన్ ఓషన్లో వెస్ట్ సైడ్ ఆఫ్ ద సీ బాగా వేడెక్కటం, ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ద సీ చల్లబడినప్పుడు అక్కడి నుంచి వాటర్ వేపర్ అంతా కూడా మన భూభాగం మీదకి వచ్చి ఈ మాన్సూన్ సీజన్ రాగానే ప్రెసిపిటేషన్ అంటాం, దాన్ని రెయిన్ అంటారు. ఇది చక్కగా మనకి భూమి మీద వర్షపాతంగా నమోదవుతూ ఉంటుంది. ఇందాక మూర్తి గారు చెప్పినట్టుగా మనకి మాన్సూన్ సీజన్లో ఏం జరుగుతుందంటే ఇది స్ప్రెడ్ ఓవర్ ఏ పీరియడ్, ఒక ముసురు అంటాం మనం. ముసురు బట్టి 2 రోజులు 3 రోజులు కంటిన్యూస్గా మనకు వర్షపాతం పడేటువంటి పరిస్థితులు ఉండేవి. ఈ సముద్రం అనీవెన్, ఉదాహరణకి అరేబియా సముద్రం ఇప్పుడు వేడెక్కుతుందండి. అలాగే ఇండియన్ ఓషన్లో ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఎలినినో లానినో ప్రభావం తీసుకున్నట్టయితే ఈ లానినో ప్రభావం కారణంగా ఈ సంవత్సరం మనకు వర్షాలు యాక్చువల్గా ఎక్కువగా ఉండాలి. కానీ ప్రీ మాన్సూన్ రావటం వల్ల ఏం జరిగిందంటే ఈ ప్యాటర్న్స్ అంటాం మనం, లోకల్గా ఉండేటువంటి ప్యాటర్న్స్, మన ఇండియన్ ఓషన్ డైపోల్ కానీ, వెస్ట్రన్ ఘాట్స్ అంటాం పశ్చిమ కనుమలు కానీ, హిమాలయాల పైన ఉన్నటువంటి ఆ మంచు కానీ, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అండి. అయితే మన ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ యొక్క మోడల్ తీసుకున్నట్టయితే అమెరికన్ గవర్నమెంట్ యొక్క మోడల్ కన్నా కూడా మనది 30% మోర్ యాక్యురేట్ అండి, ఇంకా వాళ్ళకన్నా కూడా. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఎందుకు విఫలమయ్యాం? మాన్సూన్ ప్రిడిక్షన్ జరిగింది అంటే పూర్తిగా మాన్సూన్ విఫలమైనట్టు కాదు. రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సింది ఖచ్చితంగా మనకి రాబోయే రోజుల్లో మాన్సూన్ అనేది మనకి చాలా బాగా ఉండబోతుంది. జూలై 15 నాటికి కానీ భారతదేశం మొత్తం కూడా ఈ మాన్సూన్ విస్తరించదండి. కాబట్టి ఈ దృష్ట్యా చూసుకున్నట్టయితే సముద్రంలో వచ్చేటువంటి మార్పులు, ప్రపంచవ్యాప్తంగా పసిఫిక్ ఓషన్లో కానీ అరేబియన్ సీలో కానీ వచ్చే మార్పులు, వీటిని చాలా సున్నితమైనటువంటి మార్పులు. ఖచ్చితంగా ఇవి వాతావరణం యొక్క మాన్సూన్ ప్యాటర్న్స్ మీద చాలా ప్రభావం చూస్తాయండి. ఒక ఫ్యాక్టర్ కాదనమాట, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దీనికి క్లైమేట్ చేంజ్ కారణం, అలాగే గ్లోబల్ వార్మింగ్ కూడా కారణం. కాబట్టి దీని మీద విస్తృతమైనటువంటి అధ్యయనం, ఇంకా ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉందండి. లోకల్ డేటా సెంటర్స్ అంటాం, రెయిన్ఫాల్ యొక్క ప్యాటర్న్స్ కానీ, విండ్ ప్యాటర్న్స్ కానీ, తర్వాత టెంపరేచర్ ప్యాటర్న్స్ని కానీ చాలా ప్రతి 50 స్క్వేర్ కిలోమీటర్స్కి కూడా డేటా పూలప్ చేసుకోవాలండి. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు ట్రై చేస్తున్నారు. భవిష్యత్తులో నేను అనుకోవటం ఇంకొక 2 దశాబ్దాల్లో మన ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ దీన్ని చాలా యాక్యురేట్గా చేయగలుగుద్దని అనుకుంటున్నానండి. శ్రీకుమార్ గారు, ఇప్పటికైనా నమ్మకం పెట్టుకోవచ్చా వర్షాలు వస్తాయని, లేకపోతే ఊరించి ఉసూరు అనిపించింది అని ఫీల్ అవ్వాల్సి ఉంటుందా? అంటే మనం నమ్మకం పెట్టుకోవచ్చు కానండి, ఇక్కడ ఏమవుతుందంటే క్రాప్ ప్యాటర్న్ సీజన్స్ తీసుకుంటే మనకి జూన్ టు సెప్టెంబర్ ఉన్నటువంటి ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఏదైతే మనం చెప్తాం నైరుతి ఋతుపవనాలు అనేది భారత భూభాగం మీద 75% ఆఫ్ ద రెయిన్ఫాల్ మన దీని మీద డిపెండ్ అవుద్ది. మన వ్యవసాయం కూడా మొత్తం దీని మీదే ప్రధానంగా ఉంది. ఇది ఎప్పుడైతే సీజను జూలై 15 దాటి వెళ్ళిపోయిందో, ముఖ్యంగా మనకి వరి పండించే రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అలా మిగతా రాష్ట్రాల్లో కొన్ని క్రాప్ ప్యాటర్న్స్ చాలా వర్స్ట్గా ఎఫెక్ట్ అవుతాయండి. ఎందుకనంటే నవంబర్ డిసెంబర్లో మనకు వచ్చే అల్పపీడనాలు పంట యొక్క మన సీజన్లో మనం చేతికి వచ్చే టైంకి పంట నాశనం అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఈల్డ్ కూడా మారిపోద్దండి టెంపరేచర్ని బట్టి. సో ఐడియల్ సీజన్ ఏంటంటే జూన్ ఎండింగ్ నాటికి నారు మళ్ళీ పెట్టాలి, జూలై మొదటి నాటికి నారు పోసి మనకు
వరి నాట్లు అయిపోవాలి. కాబట్టి ఇది కొంచెం ఒక 3 వీక్స్ డిలే అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయండి. కానీ వర్షపాతం నార్మల్గా ఉండొచ్చు. మనకి Crop season అన్ప్రెసిడెంటెడ్ రెయిన్ఫాల్ అంటాం. డబాటు వాన, కుండపోతు వాన, మన యావరేజ్ లెక్కలు బాగానే ఉంటాయండి. 600 మిల్లీమీటర్ల వర్షపాతం కవర్ అవుద్ది. కానీ అది ఎన్ని రోజుల్లో కురిసింది, స్ప్రెడ్ ఓవర్ రెయిన్ఫాల్ అంటాం. కనీసం 120 రోజుల సీజన్లో 60 రోజులు 2.5 మిల్లీమీటర్ నుంచి 5 మిల్లీమీటర్ల కనీస వర్షపాతంతో నమోదు కావాలి. కానీ ఇప్పుడు మనకేం జరుగుతుందంటే సీజన్లో 30 నుంచి 40 రోజుల్లోనే మొత్తం 600 పైన మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితులండి. దీనికి కారణం మీరు నేను కాదు, ఎవరు కాదు. మనకి ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి క్లైమాటిక్ చేంజెస్, అలాగే ఈ ఫారెస్ట్ రిమూవ్ చేయటం, తర్వాత ఓపెన్ డిసిఫికేషన్, బర్నింగ్, ఇవన్నీ చాలా కారణాలు ఉన్నాయండి. నరసమ్మ గారు సో ఆశాజనకంగా ఉండొచ్చు, రైతులు నిరాశ చెందాల్సిన అవసరం. ఓకే సార్. నరసమ్మ గారు, ఐఎండి గత కొన్నేళ్లుగా చూస్తే వాతావరణం సంబంధించి ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి అనే ఉద్దేశంతో చాలా కొత్త కొత్త టెక్నాలజీలు అన్నింటినీ సమకూర్చుకుంటుంది. అయినా కూడా ఎక్కడో తేడా వస్తుంది. అంచనాలు ఎక్కడ తప్పుతున్నాయంటారు? షూర్ అండి. సో దీనికి కూడా కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి దట్ వీ నీడ్ టు కన్సిడర్. సో ఆల్దో ఐఎండి ఈస్ డూయింగ్ ఇట్స్ బెస్ట్. అంటే అంటే చాలా పాయింట్ ఆఫ్ వ్యూలో అది అంచనా వేసి చెప్తున్నప్పటికీ మనం ఎక్కడో కొన్ని మైక్రో పాయింట్ అనాలిసిస్ అనేవి మిస్ చేస్తున్నాం అనమాట. దాంట్లో ఫస్ట్ వచ్చేసి మోడల్ రిజల్యూషన్ లిమిటేషన్స్ అని ఒకటి ఉంటుందండి. సో అంటే ఐఎండి అనేది అంటే దే స్టిల్ మైట్ నాట్ క్యాప్చర్ మైక్రో క్లైమేట్ చేంజెస్ ఇన్ స్మాల్ ఏరియాస్. సో ఏంటంటే మనం ఒక టెంపరేచర్ని కానీ క్లైమేట్ కండిషన్స్ కానీ అనలైజ్ చేసి చెప్పేటప్పుడు మనకు చిన్న ఏరియాస్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అనేది వెరీ మచ్ రిక్వైర్డ్ అనమాట. సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే మోడల్ రిజల్యూషన్ లిమిటేషన్స్. అది కానీ మైక్రో క్లైమేటిక్ కండిషన్స్ని మనము సరిగా క్యాప్చర్ చేయకపోవడం, అనలైజ్ చేయకపోవడం అనేది ఒక రీజన్ ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ మీరు ఇంపార్టెంట్గా చూసుకోగలిగితే దెర్ ఆర్ కపుల్ ఆఫ్ పాయింట్స్. డేటా గ్యాప్స్ అంటే ఏంటంటే లిమిటెడ్ గ్రౌండ్ బేస్డ్ వెదర్ స్టేషన్స్. మన ప్రీవియస్ పర్సన్ చెప్పారు, స్పీకర్ చెప్పారు, మనకు శ్రీకుమార్ గారు సార్ చెప్పారనమాట. లిమిటెడ్ గ్రౌండ్ బేస్డ్ వెదర్ స్టేషన్స్ మనకు ఎస్పెషల్లీ ఇన్ ఇంటీరియర్ డిస్ట్రిక్ట్స్. అది లేకపోవడం వల్ల అంటే ఏంటంటే మనం డేటా యాక్యురేట్గా తీయలేకపోతున్నాం అండ్ యాక్యురేట్గా అనలైజ్ చేయలేకపోతున్నాం. డేటా అసిమిలేషన్ అనేది చాలా వరకు అది హ్యాంపర్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ అనదర్ రీజన్ అండి. అండ్ దెన్ సమ్టైమ్స్ డిపెండ్ ఆన్ శాటిలైట్ డేటా సమ్టైమ్స్ మిసెస్ గ్రౌండ్ రియాలిటీస్. సో దిస్ ఈజ్ సంథింగ్ బికాస్ ఇవన్నీ కూడా ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ ఆపరేషన్స్ ఉంటాయి. గ్రౌండ్ రియాలిటీస్ని కూడా సమ్టైమ్స్ ఇట్ మిసెస్ ఎ లాట్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ మన ఇద్దరు చెప్పారు, మన ప్రీవియస్ స్పీకర్స్, ర్యాపిడ్ క్లైమేట్ వేరియబిలిటీ. దీనికి ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను అండి. ఎంత ర్యాపిడ్గా మనకు క్లైమేట్ అనేది చేంజ్ అవుతుంది. మనము ఆల్దో వీఆర్ ఇన్ డెవలపింగ్ కంట్రీ అండ్ దెన్ డెవలపింగ్ స్టేట్స్ ఎంత మిస్ చేస్తున్నాం అనేది. సపోజ్ ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ నో అబౌట్ దిస్. ఇది వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అని మనకు స్టేట్ లెవెల్ స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ లెవెల్ సెంట్రల్ గవర్నమెంట్స్ అనేవి ఆపరేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో మనకున్న వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ నుంచి కూడా లాట్ ఆఫ్ మీథేన్ గ్యాస్ అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ అనేది గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ఎమిట్ అవుతూ ఉంటాయి అన్నమాట లార్జ్ ఎక్స్టెంట్లో. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ క్లైమేట్. ఐ మీన్ ఇట్ ఆల్సో కాంట్రిబ్యూట్స్ ఫర్ క్లైమేట్ చేంజ్ అనమాట. ఇలాంటి మేజర్ పాయింట్ మనం ఎప్పుడన్నా క్లైమేట్ చేంజ్ చూస్తే అదర్ దాన్ దీస్ ఇంపార్టెంట్ పాయింట్స్ వీ డిస్కస్ సెవెరల్ అదర్ థింగ్స్. ఏవైతే మనకు బిగ్గర్ పిక్చర్లో కనిపిస్తాయో వాటిని మాత్రం హైలైట్ చూస్తాం. కాబట్టి ఇలా స్మాల్ కూడా పెద్దగా కాంట్రిబ్యూట్ చేస్తున్నా అనే దాన్ని మనం కంప్లీట్గా నెగ్లెక్ట్ చేస్తున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పినట్టు వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ నుంచి వచ్చే గ్యాసెస్ కానీ, అండ్ దెన్ దట్ మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వీ మూవ్ టు ఈ వెహికల్స్ ఈ వెహికల్స్ మూవ్ అయ్యాము. దెర్ ఆర్ నో ఎమిషన్స్ అనేటివి కూడా. బట్ ఈ వెహికల్ మూవ్ అయినా కానీ సో దాని ఆపరేషన్, దాని మెయింటెనెన్స్, వీటింటికి కూడా ఎంత గ్యాసెస్ రిలీజ్ అవుతున్నా, అది ఎంత క్లైమేట్ చేంజ్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నా అనేది కూడా మనము ఇగ్నోర్ చేస్తున్నామనే చెప్పాలండి. అండ్ దెన్ డిలేడ్ మోడల్ అప్డేట్స్ అంటే ఏంటంటే సో ఎగ్జిస్టింగ్ మోడల్స్ అనేవి మనం డిలేట్ చేయకుండా అంటే మన ఎన్విరాన్మెంట్ని బట్టి, టెంపరేచర్ కండిషన్స్ బట్టి, అండ్ దెన్ డేటా బట్టి మనము అది అంటే ప్రతి మోడల్కి దేర్ ఆర్ సమ్ సర్టెన్ లిమిటేషన్స్ కదా. సో దాన్ని మనము అన్నిటికీ అదే మోడల్ అప్లై చేయడం వల్ల సమ్టైమ్స్ వీ మే నాట్ గెట్ ద రిజల్ట్స్ విత్ దట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. సో దట్ ఈస్ వన్ థింగ్. అది కూడా మనము కన్సిడర్ చేయాలి ఈ క్వశ్చన్కి.
అండ్ లాస్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ గ్యాప్స్. ఈవెన్ వెన్ ఫోర్కాస్ట్ ఆర్ అక్యురేట్, ద మెసేజ్ మే నాట్ రీచ్ ఫార్మర్స్, ఫిషర్ మ్యాన్ అండ్ రూరల్ ఏరియాస్ ఇన్ టైమ్. ఇంకోటి, మనం ఏ మెసేజ్ అయినా కానీ అక్కడున్న లేమెన్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లేమెన్, వాళ్ళకి ఎలా అర్థమయ్యే పద్ధతిలో చెప్తున్నాము. సో అదైతే ఖచ్చితంగా మిస్ అవుతుందండి మన తెలుగు స్టేట్స్లో. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సరిగ్గా రీచ్ అవుతుందా లేదా, వాళ్ళు దాన్ని అనలైజ్ చేసుకోగలుగుతున్నారా లేదా, దాని ప్రకారంగా వాళ్ళు వాళ్ళ పంటలు ప్లాన్ చేసుకుంటున్నారా లేదా అనేది. సో దట్ ఈస్ సంథింగ్ అగైన్ మిస్సింగ్ పాయింట్ హియర్. సో ఇవన్నీ కూడా వెరీ మచ్ నీడెడ్ పాయింట్స్ దట్ వీ నీడ్ టు కన్సిడర్. విఠలమూర్తి గారు, ఇంతకుముందు మీరు మాట్లాడుతున్నారు ఈసారి ల్యానినో వచ్చింది కాబట్టి కొంచెం లేట్ అయినా కానీ తగిన వర్షపాతం నమోదవుతుంది అని అన్నారు. కానీ ఒక డేటా ప్రకారం చూస్తే నైరుతి ముందుగా వచ్చిన ప్రతిసారి కూడా సగటు వర్షపాతం లేకపోతే ఆ సీజన్లో వర్షాలు పడే రోజుల సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలుస్తుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? అది స్టాటిస్టికల్గా కొంతమంది చెప్తున్నప్పటికీ ఇక్కడ ఏ విధంగా దాన్ని ఆలోచించి చూడాలి అంటే ఈ టీవీ కనెక్షన్స్ ఎలా వస్తున్నాయి అనేటువంటిది చూడాలండి. ఇది 1400 నుంచి వాళ్ళు స్టాటిస్టికల్గా చేశారు. చేసిన తర్వాతే వాళ్ళు వచ్చిన కంక్లూషన్ ఏమిటి అంటే, లానీనా వచ్చినప్పుడు యావరేజ్ ప్రెసిపిటేషన్ ఎప్పుడూ కూడా ఎక్కువ ఉంటుంది. యావరేజ్కి ప్రెసిపిటేషన్ ఆ ఇయర్లో బాగా ఎక్కువగా ఉంటుంది అని. అందువల్ల ఐ కెన్ అష్యూర్ యూ, అంటే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా చక్కగా అనేకమైనటువంటి వాటిని చేస్తుందండి. క్వాంటిటేటివ్ ప్రెసిపిటేషన్ ఫోర్కాస్టింగ్, ఒమేగా/G, ∂S/∂P, dP/dt డబుల్ ఇంటిగ్రల్స్ అంటూ చేసి మొత్తం క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు క్వాంటిటేటివ్గా ఎంత ప్రెసిపిటేషన్ వస్తుందో చెబుతున్నారు. అలా అంటే 16 పారామీటర్ మోడల్ అని ఒకటి చేస్తారు. దాని నా తర్వాత చెప్పినటువంటి స్పీకర్స్ చాలా చక్కగా విశదంగా చెప్పారు. దానివల్ల మంది మోర్ యాక్యురేట్గా ఉందన్నమాట. యూరోపియన్ మోడల్స్ కంటే, అమెరికన్ మోడల్ కంటే కూడా మనం చెప్తున్నటువంటి మోడల్ బాగా క్లియర్గా ఉంటుంది. ఇవన్నీ కూడా చూసినట్టయితే ఇంతకు ముందర స్టాటిస్టికల్గా కొన్ని చోట్ల ఇట్లా కనిపించినప్పటికీ అనేక చోట్ల 2007లో ఒకటి, 1997లో ఒకటి, 97, 98లో లానీనా, ఎల్నీనో రెండు వచ్చాడు. అంటే 98లో బాగా వర్షపాతం ఇదైంది. కానీ దీనికి చాలా వరకు చూడవలసింది ఏమిటంటే సినర్జిస్టిక్ ఎఫెక్ట్ అనేటువంటిది చూడాలి. ఐఓడి అండ్ లానీనా, ఎల్నీనో కంబైన్. నేను బ్రెజిల్లో ఉన్నప్పుడు నాకు ఇటువంటిదే రీసెర్చ్ టాపిక్ తీసుకుని చేశాను. ఈ రెండు కంబైన్డ్గా ఉన్నప్పుడు మాత్రం మాన్సూన్ ఫెయిల్ అవుతుంది. కానీ ఆ రెండు సినర్జిస్టిక్గా లేకపోతే మాత్రం ఎప్పుడు కూడా లానీనాలో వర్షపాతం ఎక్కువే ఉంటుంది. కాబట్టి నేను ఇచ్చేటువంటి ప్రిడిక్షన్ ఏమిటి అంటే ఆగస్ట్ నెలలో బ్రహ్మాండంగా పడుతుంది వర్షపాతం. కాబట్టి బాగా వర్షాలు పడతాయి. మీరు చెప్పినట్టుగా ఆగస్టులో ఒకవేళ బాగా వర్షాలు, నిరాశ పడవద్దు. ఒకవేళ ఆగస్టులో వర్షాలు పడినప్పటికి కూడా ఇప్పుడు ఆ సీజన్ ఆలస్యం కావడం వల్ల పంటలు ఆలస్యం అవుతాయి. దాని ద్వారా పంటల కోతకు వచ్చే సమయానికి మళ్ళీ వర్షాలు వస్తాయి, అప్పుడు పంట నష్టపోతుంది. మొత్తం సీజన్ అంతా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది కదా. మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. ఇక్కడే ఫార్మర్స్కి ఎలా వెళ్ళాలి ఇది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. నా ముందర ఆ లేడీ స్పీకర్ బాగా చెప్పారు చాలా చక్కగా. అది ఫార్మర్స్కి ఎలా వెళ్ళాలి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ పాయింట్. వాళ్ళకి చెప్పాలన్నమాట, ఇలా డిలే ఉంది కాబట్టి ఆకుమడి వేసుకోవటం కూడా ఇప్పుడే స్టార్ట్ చేయండి. తర్వాత మీరు షార్ట్ టర్మ్వి ఈ సంవత్సరం వేసుకోండి వరిలో. నేను చెప్పేది షార్ట్ టర్మ్ వేసుకున్నట్టయితే ఇటువంటివి అధిగమించటానికి ఉంది. లానీనా వచ్చినప్పుడు కూడా జూన్లో బాగా వర్షపాతం ఎరాటిక్గా ఉంటుందండి, అప్పుడు కూడా షార్ట్ టర్మ్ వేసుకుంటారు. తర్వాత వర్షపాతం తక్కువగా ఉన్నప్పుడు వరి కాకుండా ఆల్టర్నేటివ్స్ పత్తి వేసుకోవటం ఇటువంటివి చేస్తారు. అంటే వాటర్ రిక్వైర్మెంట్స్ కూడా ఆధారపడి ఉంటుంది. ఈ వాటర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది క్రాప్స్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ క్రాప్స్. అందుకని వరికి ప్రత్యామ్నాయంగా ఇంకోటి ఏదో వేసుకోవటం వల్ల సస్టైన్డ్ డెవలప్మెంట్ ఉంటుందన్నమాట. ఇది మన దగ్గర ఉన్నటువంటి అగ్రికల్చర్ సైంటిస్టులు కూడా చాలా జాగ్రత్తగా విశ్లేషించి చెప్తున్నారు. దాన్ని సరిగ్గా ఫార్మర్స్కి అందేటట్టుగా చేస్తే మనం సస్టైన్డ్ డెవలప్మెంట్ ఇప్పుడు కూడా తీసుకురావచ్చండి.
శ్రీకుమార్ గారు, ఇప్పుడు నైరుతి ఋతుపవనాల చరిత్రను ఒకసారి చూస్తే ఆ ప్యాటర్న్ ఎలా ఉండేది? వాతావరణ మార్పులు, అలాగే సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదల, ఇవన్నీ ఆ ప్యాటర్న్ని ఏ విధంగా మార్చుతాయి? ఇప్పుడు మన ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్కి వచ్చి 150 సంవత్సరాల చరిత్ర ఉందండి. మనకి బ్రిటిష్ ఇండియా నుంచి కనుక తీసుకుంటే మనకి గతంలో ఏముండేదంటే ప్రతి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో కూడా ఒక రెయిన్ కలెక్టర్ సెంటర్, అంటే మనం డిస్ట్రిక్ట్ కలెక్టరు, ఎంఆర్ఓస్, తహసీల్దార్తో ఉండేవి. అక్కడ ఆ రెవెన్యూ డివిజన్ ఆఫీస్ దగ్గర నుంచి ప్రతి ఆ పాత రోజుల్లో కూడా నేను చెప్పేది, వాళ్ళు వర్షపాతాన్ని కానీ టెంపరేచర్ని కానీ రికార్డు చేసి ఆ బ్రిటిష్ టైంలోనే మనకు పంపించడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఏం జరిగిందంటే, మనం ఒక ప్రాక్టికల్గా మాట్లాడితే ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ప్రామినెన్స్ ఏమో పెరుగుతుంది, స్థానికంగా ఉన్నటువంటి డేటా కలెక్షన్ సెంటర్స్ ఇవి, అంటే ఎవరైతే రూరల్లో ఉన్నారో, ఇందాక మేడం చెప్పారు కదా, మైక్రో లెవెల్ డేటా అనేది చాలా చాలా కీలకమైంది. ఎందుకంటే ఒక మోడల్ ఎవాల్వ్ చేసేటప్పుడు మనం ఖచ్చితత్వాన్ని పెరగాలంటే మన విశాలమైనటువంటి భారతదేశం లాంటి దేశాల్లో మనము పశ్చిమ కనుమల అవతల ఒక పరిస్థితి ఉంది, పశ్చిమ కనుమల యువతలు ఇంకో పరిస్థితి ఉంది. అలాగే మనకి బంగాళాఖాతం దగ్గరగా, ఇండియన్ ఓషన్ దగ్గరగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో తేమ శాతం కానీ వాతావరణ పరిస్థితులు కానీ వేరుగా ఉంటాయి కేరళ నుంచి తీసుకుంటే. ఎందుకంటే కేరళ అరేబియా సీకి దగ్గరగా ఉంది, మన ఆంధ్రప్రదేశ్ వచ్చి మనం బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్ దగ్గరగా ఉన్నాం. సో ఈ పరిస్థితుల్లో ఏంటంటే డేటా సెంటర్స్ అనేవి చాలా బాగా రావాలండి. అంటే హ్యూమిడిటీ దగ్గర నుంచి, విండ్ ప్యాటర్న్ దగ్గర నుంచి, రెయిన్ఫాల్ వరకు మనకు రావాలి. ఈ ప్యాటర్న్స్ మనం రికగ్నైజ్ చేసేటప్పుడు ఒక మోడల్, మనం స్టాటిస్టికల్ మోడల్ని మనం రివాల్వ్ చేయాలంటే ఎంత బ్రాడ్ డేటాబేస్ ఉంటే మనకు అంత అవసరం. సో ఈ ప్యాటర్న్స్ మనం గమనిస్తే ఏం జరిగిందంటే, గతంలో 1980 వరకు పరిస్థితులు ఏంటంటే విస్తృతమైనటువంటి విశాలమైనటువంటి రెయిన్ఫాల్ సీజన్ ఉండేది. అంటే వారంలో 4 రోజులు కనీస వర్షపాతం ఉండేది. సో కాబట్టి యావరేజ్ నేను చెప్పినట్టు 60 నుంచి 70 రోజులు వర్షపాతం ఒక సౌత్ వెస్ట్ మాన్సూన్లో ఉండేది. కాబట్టి భూగర్భ జలాలు పెరిగిపోయి చేత్తో కూడా తోడుకునేట్టుగా బావిల్లో నీరు వచ్చేయండి. అంటే భూగర్భ జల సంపద బాగా పెరిగేది. ఎందుకంటే స్ప్రెడ్ ఓవర్ రెయిన్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అండర్ గ్రౌండ్ వాటర్ పెరుగుద్ది. సర్ఫేస్ వాటర్ని మనం చెరువుల ద్వారా భద్రపరిచేవాళ్ళం. ఇప్పుడు మనకు వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటేనండి, ప్యాటర్న్స్ మారిపోవటం, రెయిన్ఫాల్ డేస్ ఏమో తగ్గిపోవటం, భూగర్భ జలాలని సంరక్షించుకోకపోవటం, భూగర్భ జలాలను ఏమో తోడేయటం, సర్ఫేస్ వాటర్ 2000 టీఎంసీలు 3000 టీఎంసీలు అధిక వర్షపాతం వచ్చినప్పుడు సముద్రంలోకి వెళ్ళిపోవటం. కాబట్టి ప్రభుత్వాలు ఏం చేయాలంటే 3 విషయాలను చేయాలండి ఇక్కడ. ఒకటి, మనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది ఎలా చేస్తున్నాం, మనం ప్రాపర్గా చేస్తున్నాం లేదా. ఒకటి, భూగర్భ జలాలను పెంచడం. 2, సర్ఫేస్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్ ఎక్కడికక్కడ మనం చేసామా లేదా. 3, మనం చేయాల్సినటువంటి క్రాప్ ప్యాటర్న్స్. ఇందాక మనం రైతుల్ని ఈ మాన్సూన్ సంబంధించినటువంటి అవగాహన, స్థానికంగా ఉన్నటువంటి ప్రతి మండలంలో ఇవాళ ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, స్థానికంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు కార్పొరేట్ ఇండస్ట్రీస్కి ఏం పెట్టారండి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని పెట్టారు. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఏం రెస్పాన్సిబిలిటీ పెట్టాలండి, స్థానికంగా ఉన్న రైతుల్ని ఈ క్రాప్ ప్యాటర్న్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి, వాతావరణ పరిస్థితుల పట్ల మనం ఎలా చర్య తీసుకోవాలి, ఏ క్రాప్స్ మనం వెళ్ళాలి, షార్ట్ టర్మ్ క్రాప్స్ ఏంటి, లాంగ్ టర్మ్ క్రాప్స్ ఏంటి, తక్కువ నీడు ఉన్న వంగడాలను ఎలా ప్రమోట్ చేయాలి, ఇలాంటి అవేర్నెస్ చేయటంలో సోషల్ రెస్పాన్సిబుల్గా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని, అంటే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దేర్ రెస్పాన్సిబిలిటీ. ఎడ్యుకేషనల్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి చేయకపోతే గవర్నమెంటే అన్నీ నియమించేసి చేయాలంటే చాలా కష్టం అవుతుందండి. సో ఇది మన పార్టిసిపేషన్, అంటే పీపుల్స్ పార్టిసిపేషన్ ఇన్ ప్రొటెక్షన్ ఆఫ్ రెయిన్ కానీ ఇది కానీ. ఇంకా అన్నిటికన్నా మించి ఏంటంటేనండి, మనం ఇక్కడ ఈ క్రాప్ రీసెర్చ్ సంబంధించి తక్కువ వర్షపాతంలో తట్టుకునేటువంటి యూనిలాటరల్ క్రాప్స్ అంటాం మనం. అందరం వరి మీద పడుతున్నాం. ఇందాక ఒక పాయింట్ మేడం చెప్పారు కరెక్ట్గా, ఎప్పుడైతే మీకు వాటర్ లాగింగ్ ఎక్కువ అవుద్దో, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, మీథేన్ అనేది పెరుగుతుంది. అంటే ప్యాడీ ఫీల్డ్స్లోంచి కూడా బాగా భయంకరమైన మీథేన్ రిలీజ్ అవుతుంది, ఎందుకంటే కుళ్ళుతూ ఉంటుంది అక్కడ నేలంతా. సో కాబట్టి ఎక్కువగా మనం ప్యాడీ పండించడం కూడా ఇండైరెక్ట్గా మనం వీఆర్ కిల్లింగ్ ద అట్మాస్ఫియర్ అండి. సో ఇది మార్చుకోవాలి మనం. అందుకని క్రాప్ చేంజ్ ప్యాటర్న్స్ అనేవి రైతులకు అలవాటు చేయాలి. సీజన్స్ని గమనించుకుని విత్తనాలు అందుబాటులో ఉండాలండి. వాళ్ళు ఏంటంటే వర్షం రాగానే గబగబా వేసేస్తున్నారు. ఇప్పుడు అదే జరిగింది కృష్ణా జిల్లా వెస్ట్ కృష్ణా నల్గొండలో. ఒక్క నిమిషం అండి, అది పత్తి విత్తనాలు వేశారు, ఇప్పుడు మొలకలు రాక ఇబ్బంది పడిపోతున్నారు రైతులు. వాళ్ళు నష్టానికి గురవుతారన్నమాట. ఇది సోషల్గా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది, ప్రభుత్వానికి అవుతుంది, సమాజానికి కూడా, మన జీడిపి కూడా విచ్ఛిన్నం అయ్యే పరిస్థితి ఉంటుందండి. నరసమ్మ గారు, ఇప్పుడు ఋతుపవనాలు అలాగే వర్షాలు ఇవన్నీ టైంకి రాకపోవడం వల్ల దీనికి కారణం సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదల ఒక్కటే అవుతుందా, లేకపోతే ఇతరత్ర అంశాలు ఏమైనా ఉన్నాయా?
లేదండి. మనము ఓన్లీ సీ సర్ఫేస్ టెంపరేచర్ వల్లనే ఇదంతా జరుగుతుంది అనుకోవడం అయితే మాత్రం అది మన మూర్ఖత్వం అవుతుంది. దేర్ ఆర్ సర్టెన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ దట్ కాంట్రిబ్యూట్స్ టు దిస్. ఒకటొచ్చేసి అట్మాస్ఫియరిక్ కండిషన్స్, ఓషనిక్ కండిషన్స్, ల్యాండ్ బేస్డ్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా మనము ప్రాపర్‌గా అర్థం చేసుకుంటేనే మనము దీనికి సరైన సమాధానం చెప్పగలం. జస్ట్ సీ సర్ఫేస్ టెంపరేచర్ మాత్రం ఎఫెక్ట్ చేస్తుందని మాత్రం అనుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంతకుముందు స్పీకర్ చెప్పారు ఇండియన్ ఓషన్ డైపోల్ అనేది. ఇండియన్ ఓషన్ డైపోల్ ఏంటంటే జనరల్‌గా ఏంటంటే ఏ పాజిటివ్ ఐఓడి అనేది సపోర్ట్స్ మాన్సూన్ రెయిన్‌ఫాల్ అనమాట. వైల్ ఏ నెగెటివ్ వన్ సప్రెసెస్ రెయిన్‌ఫాల్ అనమాట. సో ఈ టర్మినాలజీస్ కానీ దీని యొక్క డేటా కానీ మనం ప్రాపర్‌గా అర్థం చేసుకొని క్విక్‌గా రియాక్ట్ అవుతున్నామా లేదా, సో అంటే క్విక్ రెస్పాన్స్ వీటికి. ఎందుకంటే ఈ పారామీటర్స్ అనేవి చాలా క్విక్గా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అంటే ఇది 1 అవర్ స్టాండర్డ్గా ఉంటుంది, 2 అవర్స్ స్టాండర్డ్గా ఉంటుంది, అలాగే ఏమి ఉండదు. దాన్ని క్విక్ వేరియేషన్ బట్టి మనం కూడా క్విక్ రెస్పాన్స్ చూసి క్విక్ మేనేజ్మెంట్ స్కిల్స్ మనకు ఉన్నాయా అన్నది ఒకటి, ఆ పాయింట్ ఒకటి చూసుకోవాలండి. ఇంకోటి జెట్ స్ట్రీమ్స్ అని ఉంటాయన్నమాట. అదేంటంటే ద ట్రాపికల్ ఈస్టర్న్ జెట్ స్ట్రీమ్ అండ్ సబ్ ట్రాపికల్ వెస్ట్ జెట్ స్ట్రీమ్స్ ఉంటాయి. ఇవేంటంటే దీస్ టర్మినాలజీస్ అంటే ఇవేంటంటే స్ట్రాంగ్లీ ఇన్ఫ్లుయెన్స్ ద ఆన్సెట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాన్సూన్ రెయిన్స్ అనమాట. సో ఆన్సెట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాన్సూన్ రెయిన్ ఫాల్స్ని ఈ జెట్ స్ట్రీమ్స్ అనేవి ఇవి కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇవి కూడా మనం ప్రాపర్ అండర్స్టాండింగ్ చేసుకొని దాని తగ్గట్టు మనం రియాక్ట్ అవుతున్నామా లేదా. సో దిస్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పారామీటర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ ఇంకొకటి చూస్తే ల్యాండ్ ఓషన్ టెంపరేచర్ కాన్స్టెంట్. సో దిస్ ఈస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్, ల్యాండ్ ఓషన్ టెంపరేచర్ కాన్స్టెంట్. ఇందాక మీకు చెప్పేటప్పుడు టెంపరేచర్ క్లైమేట్ చేంజ్ వేరియేషన్లో చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చే గ్యాసెస్ని మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్కి క్లైమేట్ చేంజ్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయని మనం అకౌంట్ చేసుకోవడం లేదని చెప్పాము. అలాగే ఇప్పుడు ఓషన్ టెంపరేచర్ కూడా చాలా క్విక్గా వేరీ అవుతుంది కదండి. లాట్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ ఈస్ దేర్ ఇన్ ద ఓషన్స్ అండ్ సీస్, రైట్? లాట్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ మనం చూస్తున్నాము. సో ఇవన్నీ కూడా ఆ ఓషన్ యొక్క చాలా ఆల్టర్ చేస్తుంది అక్వాటిక్ స్పీసీస్ కండిషన్స్ లేకుంటే ఆబ్వియస్లీ దట్ ఓషన్ టెంపరేచర్ విల్ వేరీ, రైట్? సో ఇవన్నీ పాయింట్స్ మీద మనం కన్సిడర్ చేయడం లేదు అండ్ మనం యాక్షన్ కూడా తీసుకోవడం లేదు. అండ్ ల్యాండ్ అంటారా, సో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ పొల్యూటెంట్స్. ఒకప్పుడున్న పొల్యూటెంట్స్ ఇప్పుడున్న పొల్యూటెంట్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ ఎవ్రీ డే ఎవ్రీ అవర్ న్యూ పొల్యూటెంట్స్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఎన్విరాన్మెంట్, ఐ మీన్ ల్యాండ్ జనరేటెడ్ ఇన్ ద ల్యాండ్ అండ్ ఎంటరింగ్ ఇన్ టు ద ఎన్విరాన్మెంట్. వాట్ ఇంపాక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి? సపోజ్ మనకు గ్రీన్ హౌస్ గ్యాసెస్, క్రైటీరియా పొల్యూటెంట్స్ ఇవి మాత్రమే టెంపరేచర్ వేరియేషన్కి కాంట్రిబ్యూట్ చేస్తాయి అనుకుంటున్నాము. అదర్ దాన్ దోస్ థింగ్స్ మనం ఇంకా సెవరల్ అదర్ పొల్యూటెంట్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి అనమాట. దాన్ని సరిగా స్టడీ చేస్తేనే మనకు భూమి మీద ఎంత టెంపరేచర్ వేరియేట్ అవుతుంది పర్ సెకండ్ కానీ, పర్ మినిట్ కానీ, పర్ అవర్ కానీ, దాన్ని మనం క్లియర్గా స్టడీ చేసుకొని అకార్డింగ్లీ వీ కెన్ రియాక్ట్ అనమాట దీనికి. అండ్ దెన్ దేర్ ఆర్ సర్టెన్ అట్మాస్ఫిరిక్ పొల్యూషన్స్ బై ఏరోజాల్స్ అని చెప్పాను కదా. సో బికాస్ ఆఫ్ వెహికల్స్ అండ్ ఆల్ ఇండస్ట్రియల్ డిశ్చార్జ్ ఆఫ్ పొల్యూట్ into the environment, although there are strict rules and regulations, ఇవి మీరు ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసి ఈ గ్యాస్ని ప్రాపర్గా ట్రీట్ చేసి పంపించాలని, బట్ there is no proper action that is immensely contributing to the atmospheric pollution, affecting the climate change, and ఇవన్నీ స్టిచ్డ్ కదా. సో if one thing affects, again the other one will affect. సో అవి ఆ ఫ్యాక్టర్స్ కూడా మనం కన్సిడర్ చేయాలి. జస్ట్ సీ లెవెల్ వేరియేషన్ వల్ల వచ్చేవి ఫ్యాక్టర్స్ అనుకోకూడదు. అండ్ సాయిల్ మాయిశ్చర్ అండ్ ఎవాపర్ ట్రాన్స్పిరేషన్ అండి లాస్ట్ పాయింట్, లెట్ మీ యాడ్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అగైన్ సాయిల్లో మాయిశ్చరే లేకుంటే ఫార్మర్స్ ఎక్కడికంటే వెళ్తారు. సో సాయిల్ మాయిశ్చర్ దెబ్బతినడానికి డ్రై కండిషన్స్, సో క్లైమేట్ చేంజ్ అవడం వల్ల సాయిల్లో మాయిశ్చర్ కంటెంట్ తగ్గిపోతుంది. అండ్ అట్ ది సేమ్ టైం మనం చాలా పొటెన్షియల్ కెమికల్స్ అనేవి మనము సాయిల్లో అంటే భూమిలో వదిలేయడం వల్ల అబ్జార్ప్షన్ జరిగిపోయి బయో అబ్జార్ప్షన్ జరిగిపోయి అవన్నీ కూడా మీరు ఎంత టెక్నిక్స్ ఏం యూజ్ చేసినా కానీ వీఆర్ అనేబుల్ టు గెట్ ద లైఫ్ ఆఫ్ ది సాయిల్ బ్యాక్ అనమాట. సో మనము ఇప్పుడు మనకు ఏమంటారు ఫర్టిలైజర్స్ మనం ఏమైతే యూజ్ చేస్తున్నామో అవి ఫర్టిలైజర్స్ చాలా కాన్సన్ట్రేటెడ్, చాలా స్ట్రెంత్ ఉన్న ఫర్టిలైజర్స్ అవి. ఈవెన్ ద ఫార్మర్ డజంట్ నో దట్ ఎంత కాన్సన్ట్రేషన్ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అని తనకి ఎడ్యుకేట్ చేస్తేనే తన సాయిల్ తను కాపాడుకోగలడు. సో ఇవన్నీ కూడా మనం ఫార్మర్ లెవెల్లో ఎడ్యుకేట్ చేయాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు నేను చెప్పిన టెక్నికల్ పాయింట్స్ అన్ని మనం ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ ఉండాలి, వాటికి తగ్గట్టు మనం రియాక్ట్ అవుతూ ఉండాలి. సో ఒక్కటే రీజన్ ఉంది, దానివల్లే మనము సరిగ్గా మనము ఐఎండి డేటా మీద డిపెండ్ అవ్వడం లేకపోతున్నాం అనేది దట్స్ నాట్ ద రైట్ వే ఆఫ్ కమింగ్ టు జడ్జిమెంట్ అండి. ఓకే విఠలమూర్తి గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు ఆగస్టులో వర్షాలు వస్తాయి అంటున్నారు ఇప్పుడు పరిస్థితులు బట్టి చూస్తే.
ఆగస్టులో వర్షాలు వస్తే ఒకవేళ ముందే కనుక రైతులను మనం అప్రమత్తం చేసుంటే ఏ విధంగా నష్టాన్ని నివారించే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆగస్టులో వర్షాలు రావడం వల్ల ఈ సీజన్లో పంటలకు రైతులకు ఎలాంటి నష్టం జరిగే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు ఒక రకమైన వరి వంగడాలు, వరి చాలా ఇంపార్టెంట్ కదండి ఆంధ్రప్రదేశ్కి. అందుకనే వరి ఎటువంటి వరి వంగడం వెయ్యాలి అనేటువంటిది ప్యాటర్న్ ఆఫ్ రెయిన్ఫాల్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ప్యాటర్న్ ఎట్లా వస్తుందో ఆవిడ చాలా చక్కగా చెప్పారు. అనేకమైనటువంటి సాయిల్ కండిషన్స్ కూడా వేరీ అయిపోతున్నాయి. సాయిల్ మాయిశ్చర్ వేరీ అవుతుంది, ఎవాపో ట్రాన్స్పిరేషన్ వేరీ అవుతుంది. ఇటువంటి కండిషన్స్లో ఎటువంటి వంగడాలు వెయ్యాలి, దానికి ఇక్రిసాట్ రీసెంట్గా ఏదో ఒక వంగడం రిలీజ్ చేసిందండి, 24-25 అని, R24-25. దానికి క్రాప్ లైఫ్ పీరియడ్ తగ్గింది, దాని ఈల్డ్ పెరిగింది. అటువంటివి రీసెర్చ్లో రావాలి. వాటి వల్ల మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ వస్తుంది. తర్వాత వీటిలో ఎక్కువగా చీడపీడల్ని తట్టుకుంటాయి కనుక ఎక్కువ ఫర్టిలైజర్స్, ఇన్సెక్టిసైడ్స్ వాడాల్సినటువంటి అవసరం ఉండదన్నమాట. ఇవి ఎక్కువగా వాడటం వల్లే మనకి సాయిల్ కొంచెం దెబ్బతింటోంది, దాని ఆరోగ్యం దెబ్బతింటోంది. ఆ విధంగా కూడా చూసినట్టయితే ఇప్పుడు ఈ ఎక్కువ పారామీటర్స్ వాడటంలో కూడా ప్యాటర్న్ ఆఫ్ రెయిన్ఫాల్ దేని మీద ఆధారపడి ఉంటుంది అనేటువంటిది సీ సర్ఫేస్ టెంపరేచర్, ల్యాండ్ సర్ఫేస్ టెంపరేచర్ మీద ఆధారపడి ఉంటుంది. మాన్సూన్ అనేది వైడ్ కనుక ఇప్పుడు ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ ఒకటి, వెస్టర్లీ జెట్ స్ట్రీమ్ ఒకటి, సొనాలి జెట్ స్ట్రీమ్ ఒకటి, ఫిన్లేటర్ జెట్ ఒకటి, ఇవన్నీ కూడా ఏ పద్ధతిలో వస్తున్నాయి, దాని మీద ప్యాటర్న్ ఎలా చేంజ్ అవుతుంది అనేటువంటిది ఆల్రెడీ NCMR-WF అని ఉందండి, నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్. వాళ్ళు చాలా కేర్ఫుల్గా చూసేది ఏమిటి అంటే డే టు డే కంటే కూడా మీడియం రేంజ్లో ఒక వారంలో రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ ఎట్టా ఉంటాయి ఏమిటి, ఇది అగ్రికల్చర్కి సంబంధించినటువంటిదే. దానికి అగ్రికల్చర్ వాళ్ళు అటువంటివి చేసి ఇస్తారండి. అట్లాగే ఇక్రిసాట్ కూడా వరి వంగడాల మీద వాటి మీద ఆధారపడుతుంటుంది. ఆవిడ చెప్పింది చాలా కరెక్ట్. ఇప్పుడు చాలా వరకు సాయిల్ మాయిశ్చర్ ఇది ఎక్కువ ఎక్సెస్ ఫర్టిలైజర్స్ వాడటం కూడా మంచిది కాదండి. అది సరిగ్గా సరైన మోతాదులో వాడాలి. వీటన్నిటికీ మంచి అవగాహన ఉండాలండి. అటువంటి వాళ్ళని ట్రైన్ చేసేటువంటి ఇన్స్టిట్యూట్స్ కొన్ని ఉంటే చాలా బాగుంటుంది. వాటర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ క్రాప్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ చాలా ఇంపార్టెంట్. యూజ్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్ అండ్ పెస్టిసైడ్స్ ఇన్ వాట్ ప్రపోర్షన్ యూ హ్యావ్ టు యూజ్. తర్వాత బర్నింగ్ ఆఫ్ ది వేస్ట్, అదిగో మీథేన్ గ్యాస్ చాలా ఎక్కువగా వస్తుందని, వరల్డ్లో సెకండ్ పొజిషన్లోకి వచ్చేస్తున్నామని. మరి ఈ మీథేన్ గ్యాస్ చాలా సీరియస్ పొల్యూటెంట్. శ్రీకుమార్ గారు, ఇప్పుడు ఒకవేళ ఈ భారతదేశం లాంటి వ్యవసాయ ఆధారిత దేశాల్లో ఈ విధంగా వానలు లేట్ కావడం, సీజన్ లేట్ కావడం అనేది ఏ విధమైన హెచ్చరికలు చేస్తున్నట్టుగా భావించవచ్చు? ఇవి మనం ప్రధానంగా వర్ష ఆధారిత పంటలు, రెండు వ్యవసాయ ఆధారితమైనటువంటి దేశం మంది. ప్రధానంగా అగ్రికల్చరల్, మన ఎకానమీ మనం ఇండస్ట్రియల్ దాని మీద కన్నా కూడా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, వ్యవసాయం మీద మనం ఎక్కువ ఉన్నామండి. ఇక్కడ మనకి జరిగే లోటుపాట్లు ఏంటంటే స్వాతంత్ర అనంతరం కూడా మనం కన్సిడర్ చేస్తే యూనిక్ క్రాప్ ప్యాటర్న్ అంటాం మనం. అంటే గ్రీన్ రెవల్యూషన్ తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఎరువుల్ని అన్నిటిని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత రైతులు ఎక్కువ ఈల్డ్ తీసుకోవాలి, సంవత్సరానికి 2 పంటలు 3 పంటలు తీయాలనేటువంటి ఆదుర్దాలో హై ఈల్డ్ వెరైటీస్ రావటం, పొట్టి రకం వంగడాలు రావటం. దీంట్లో మనం ఏం చేసామంటే ఒక ప్రాంతం అంతా కూడా ఒకే రకమైన క్రాప్ను పండించడానికి అలవాటైందండి. అంటే వెస్ట్రన్ ఇండియాలోనేమో వీటు పండించడం, అలాగే మనకి ఈస్టర్న్ పార్ట్ వచ్చేసరికి ఆంధ్ర, తెలంగాణ, బెంగాలు, ఒరిస్సా ఇవన్నీ కూడా రైస్ కల్టివేషన్లోకి వెళ్ళటం. ఇలా యూనిక్ క్రాప్ ప్యాటర్న్ వల్ల ఏమైందంటే సాయిల్ కాంపోజిషను, సాయిల్ కూడా దెబ్బతినిపోయింది. కొన్ని సంవత్సరాల పాటు అంటే 40-50 సంవత్సరాల నుంచి మనం ఒకే రకమైన ప్యాటర్న్లో ఉన్నాం. కాబట్టి ఇది ఇలాగే కొనసాగితే ఏమవుతుందంటే కేవలం రిజర్వాయర్లు, మనం సర్ఫేస్ వాటర్ మీద ఇరిగేషన్ ఆధారపడి ఒకప్పుడు వర్షాధారిత పంటల్ని రన్ చేసుకుని మనకి
ఇప్పుడు మన ఇక్రిసాట్ చెప్పింది 45 రోజుల్లో వచ్చే రాగి పంటని. మిల్లెట్స్ భారతదేశంలో ఎక్కువగా మిల్లెట్స్ ఎక్స్పోర్ట్ అనమాట. మనం అతిపెద్ద దేశంగా ఉండేవాళ్ళం. ఇవాళ పరిస్థితి ఏంటంటే మిల్లెట్స్ మనం డౌన్ అయిపోయి మళ్ళీ మిల్లెట్స్ని మనం సేవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా వెస్ట్ కృష్ణ తీసుకుంటే నల్గొండలో కానీ రాగులు, జొన్నలు, కందులు, ఇప్పుడు ఈ కందుల్లో మనం డెఫిషియన్సీ అయిపోయాం. అలాగే నూనె గింజల ఉత్పత్తిలో మనం డౌన్కి వెళ్ళిపోయాం. కాబట్టి ఏవైతే నూనె గింజలు ఉన్నాయో, అపరాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా తక్కువ వర్షపాతంతో, జొన్నలు కానీ, రాగులు కానీ, సజ్జలు కానీ, ఇవన్నీ కూడా తక్కువ వర్షపాతంతో పంటాయి. అలాగే పెసలు కానీ, రైతుల్ని మనం ఇవి చాలా రిచ్ పౌష్టికాహారం ఉన్నవి, అంటే ప్రోటీన్ ఉన్నవి. రైతుల్లో ఒక ఇదేంటంటే మనం తేలిగ్గా వరి నాటేసిన తర్వాత ఒకసారి కలుపు తీసి మనం మందేస్తే సరిపోద్ది. కొంత రైతుల్లో కూడా ఒక ఉదాసీన వైఖరి, తక్కువ మెయింటెనెన్స్, తక్కువ దీంతో ఉన్నటువంటి వాటికి వెళ్దామని. కాబట్టి వ్యవసాయం మీద చాలా సమగ్రమైనటువంటి, ఎట్లా అయితే టొబాకో చూడండి, ఇప్పుడు ఒకప్పుడు కొన్ని జిల్లాల్లో ఉండేది, ఇప్పుడు టొబాకో ఆపేశారు ఎందుకంటే ఈళ్ళు రావట్లేదని. అలాగూ కొన్ని ప్రాంతాలను ఐడెంటిఫై చేసి క్రాప్స్ మీద కూడా గవర్నమెంటు చాలా నిర్దిష్టమైనటువంటి గైడ్లైన్స్ రైతులకు ఇచ్చి, రైతులు ఎందుకంటేనండి ఇది మన జీడిపి మొత్తం కూడా అగ్రికల్చర్ మన తర్వాత మన ఎకానమీ దాదాపు 60 కోట్ల మంది ప్రజలు వ్యవసాయం మీద కూలీలు, వ్యవసాయ కూలీలు, రైతు, చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. కాబట్టి అసలు మన యొక్క ఎకనామిక్ స్ట్రక్చర్నే దెబ్బతీస్తుందండి. ఒక సంవత్సరం కనుక పంట లాస్ అయితే మన ఎకానమీ మొత్తం కూడా అతలాకుతలం అయిపోయి మొత్తం ఎంటైర్ ఎకనమీ సర్క్యులేషన్ మీద, మన దేశం మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. అంటే కాస్ట్ ఆఫ్ ఆనియన్స్ లాంటివి కానీ, టమాటోలు కానీ, ఇలాంటివన్నీ కూడా ఉత్పత్తులు రేట్లు పెరుగుతాయండి. ఇవి చాలా ప్రభావం చూపిస్తుంది సమాజం మీద. నరసమ్మ గారు, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూస్తే ఎప్పుడు వాన పడుతుందో, ఎప్పుడు వాన పడదో, ఇలాంటి పరిస్థితుల్లో నీటి వనరుల నిర్వహణ, అలాగే వ్యవసాయానికి సంబంధించి ప్లాన్ చేసుకోవడం, ఇట్లాంటి విషయాల్లో ఏమైనా మార్పులు చేసుకోవాలంటారా? అలాగే ప్రెసిషన్ ఫార్మింగ్ ఇలాంటి కాన్సెప్ట్ల అవసరం ఏంటి ఇప్పుడు? ఖచ్చితంగా అండి. ప్రిసిషన్ ఫార్మింగ్ ఈజ్ అంటే అది ఇప్పుడు మనం ఉన్న ప్రస్తుత పరిస్థితిలో ప్రిసిషన్ ఫార్మింగ్ కాన్సెప్ట్ అనేది చాలా చాలా యూస్ఫుల్. వెన్ ఇట్ కమ్స్ టు నీటి వనరుల నిర్వహణ అన్నారు కదా, వాటర్ మేనేజ్మెంట్ అనేది మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వన్ సైడ్ క్లైమేట్ చేంజ్ అండ్ అనదర్ వన్ ఈజ్ వాటర్ స్కేర్సిటీ. మనకి ఆల్దో వీఆర్ సరౌండెడ్ బై 3 parts ఆఫ్ వాటర్ స్కేర్సిటీ అనేది ఇప్పుడు ఎలా ఉందో మనకు అది తెలిసిన వాస్తవం అది. సో వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్లో చేసుకోవాల్సింది ఫస్ట్ వచ్చేసి వాటర్ షెడ్ డెవలప్మెంట్ అండ్ రెయిన్ఫాల్ హార్వెస్టింగ్. సో మన ముందు స్పీకర్ చెప్పారు, రెయిన్ఫాల్ హార్వెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన క్రాప్ ఈల్డ్ అనేది వాటర్ క్వాలిటీ మీద డిపెండ్ అవుతుంటుందండి. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ సాయిల్ కండిషన్స్ అండ్ దెన్ ద క్వాలిటీ ఆఫ్ ఫెర్టిలైజర్ దట్ యు ఆర్ యూజింగ్. ఈ ఒకటే కాకుండా అంటే మనం సప్లై చేసే వాటర్ కూడా ఎంత క్వాలిటీగా ఉంటున్నాయి, దాంట్లో ఏమైనా పొల్యూటెంట్స్ ఉంటే డెఫినెట్లీ దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు ఎఫెక్ట్ ద ఈల్డ్ అనమాట. సో అది మనం కాబట్టి దానికి క్వాలిటీ ఆఫ్ వాటర్ మనం సప్లై చేయాలంటే వీ హ్యావ్ టు కన్జర్వ్ ద న్యాచురల్ రిసోర్సెస్. అండ్ ఇంకోటి వచ్చేసి స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్ అని ఉన్నాయండి. అంటే యూజ్ ఆఫ్ డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ ఇరిగేషన్. ఆల్దో ఈ డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ అనేవి ఓల్డ్ కాన్సెప్ట్స్ అయినా కానీ మనం ఎంత ఎక్స్టెంట్ వాటిని మనం సరిగా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాము అనేది కూడా రియలీ క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్లో దిస్ ఈజ్ ఎనదర్ పాయింట్. ఓకే, అన్నెసరీగా ఉంది కదా వాటర్ని వేస్ట్ చేస్తే, సో దెర్ ఇస్ నో పాయింట్. అంటే మళ్ళీ అగైన్ యూ హ్యావ్ టు యూజ్ ద ట్రీటెడ్ వాటర్ అనమాట. ట్రీటెడ్ వాటర్లో ఆబ్వియస్లీ కంటామినెంట్స్ వస్తాయి. సో దట్ ఈస్ వన్ థింగ్. స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్ మనము చాలా కేర్ఫుల్గా ఫాలో అవ్వాలి. అండ్ దెన్ దెర్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దట్ ఈస్ ఇంటర్లింకింగ్ ఆఫ్ వాటర్ బాడీస్. సో ఇది ఎంత అంటే నేను స్కూల్ లెవెల్లో ఉన్నప్పటి నుంచి కూడా లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ కాన్సెప్ట్, ఇంటర్లింకింగ్ వాటర్ బాడీస్. ఈ ఇంటర్లింకింగ్ వాటర్ బాడీస్లో ఎలా ఉంటుందంటే లింక్ ట్యాంక్స్, లేక్స్ అండ్ కెనాల్స్ టు రెడ్యూస్ వేస్టేజ్ అండ్ స్టోరేజ్ ఎక్సెస్ రెయిన్ వాటర్ ఎఫెక్టివ్లీ. సో ఇవన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా మనం చిన్న చిన్న వాటర్ బాడీస్ నుంచి వెరీ బిగ్ సోర్సెస్ ఆఫ్ వాటర్ బాడీస్ వరకు కానీ కేర్ఫుల్గా కనెక్ట్ చేసుకోగలిగితే దట్ ఈస్ వన్ వైజ్ వే ఆఫ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటామండి. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ దెన్ క్రాప్ వాటర్ బడ్జెటింగ్ అంటారు. క్రాప్ వాటర్ బడ్జెటింగ్ అంటే సో ఆ రియల్ టైమ్ వెదర్ కండిషన్స్ బట్టి మనము ఏ క్రాప్ వేసుకోవాలి, ఎలా ఇరిగేషన్ ప్లాన్ చేసుకోవాలి. సో దట్ ఈస్ సంథింగ్ అగైన్ ఇది ఎలా పాసిబుల్ అవుతుందంటే అగైన్ యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద ఫార్మర్, యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద సిస్టమ్. సో ఇది క్రాప్ వాటర్ బడ్జెటింగ్ అనేది కూడా మనము ఆ కండిషన్స్ బట్టి దాన్ని బట్టి. ఇప్పుడు మీరు అన్నారు కదా ప్రిసిషన్ ఫార్మింగ్ అనేది, ఈ ప్రిసిషన్ ఫార్మింగ్ అనేది సో ఇన్ దిస్ వే ఈ విధంగా మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఫార్మర్కి అన్ని విధాలుగా హెల్ప్ఫుల్ అవుతుంది. వాటర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, సాయిల్ కండిషన్ ఎలా ఉంది, పర్టికులర్ ఏరియా తీసుకుంటే ఆ డేటా మొత్తం రియల్ టైం మానిటర్ చేస్తూ బాగా చదువుతూ
ఎవ్రీ సెకండ్ ఆర్ ఎవ్రీ మినిట్ అంటే టైం బేసిస్ మీద ఎలా సాయిల్ కండిషన్స్ చేంజ్ అవుతున్నాయి, ఎలా వాటర్ క్వాలిటీ చేంజ్ అవుతుంది, నువ్వు యూజ్ చేసిన ఫర్టిలైజర్ వల్ల అది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనే డేటా అనే ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్విక్గా పాస్ చేస్తుంది. దాన్ని బట్టి మీరు ఇమీడియట్గా యూ కెన్ రియాక్ట్ అనమాట. మీరు దాన్ని బట్టి మీరు స్టెప్స్ తీసుకోవచ్చు అనమాట. క్రాప్ చేంజ్ చేసుకోవడమా, లేకుంటే ఇంకా ఏదైనా మోడిఫికేషన్స్ టెక్నికల్ వేలో మోడిఫికేషన్ చేసుకోవడమా. సో ప్రిసిషన్ ఫార్మింగ్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. ఓకే మేడం, సో దట్ ఇస్ వన్ థింగ్. చెప్పండి మేడం, చెప్పండి. So I would like to add a few points in precision farming. Precision farming approach ఎలా మనకి ఉపయోగపడుతుంది అనేది. సో ఇట్స్ మెయిన్లీ సాఫ్ట్వేర్ అనాలిసిస్ లాగా అనుకోండి, అంటే లేమన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే. దీంట్లో మనం సెన్సార్స్ అండ్ ఐఓటీ డివైజెస్ యూజ్ చేస్తాం అనమాట. సెన్సార్స్ అండ్ ఐఓటీ డివైజెస్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే వీ కెన్ కంటిన్యూస్లీ మానిటర్ సాయిల్ మాయిశ్చర్. అంటే సాయిల్లో ఎంత మాయిశ్చర్ ఉంటుంది, ఎంత పెరుగుతుంది, మన సరౌండింగ్స్ ఎన్విరాన్మెంట్ బట్టి, టెంపరేచర్ బట్టి ఎలా సాయిల్లో మాయిశ్చర్ కంటెంట్ వేరీ అవుతుంది, ఓవర్ ట్రాన్స్పోర్షన్ ఎంత జరుగుతుంది, న్యూట్రియంట్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ క్రాప్. మనకెంత న్యూట్రియంట్స్ ఇంపార్టెంట్, ఈవెన్ క్రాప్స్ కూడా అంతే కదండి. న్యూట్రియంట్స్ లెవెల్స్ ఎలా, నువ్వు వేసిన ఫర్టిలైజర్ వల్ల, మీరు సప్లై చేసిన వాటర్ వల్ల న్యూట్రియంట్స్ లెవెల్స్ ఎలా మారుతున్నాయి, టెంపరేచర్ ఎలా చేంజ్ అవుతుంది అనేది మొత్తం ఒక గైడ్. ఇట్ విల్ గైడ్ ఫర్టిలైజర్ అప్లికేషన్ అనమాట. సో సెన్సార్స్ అండ్ ఐఓటీ డివైజెస్ కూడా అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఐఓటీ. అండ్ దెన్ శాటిలైట్స్ అండ్ డ్రోన్ సర్వైలెన్స్, జిఐఎస్ మ్యాపింగ్, డేటా డ్రివెన్ డెసిషన్స్, రిసోర్స్ ఎఫిషియన్సీ. సో ఇవన్నీ కాన్సెప్ట్ ఏంటంటే మనకు ప్రిసిషన్ ఫార్మింగ్ లో వస్తుంది. లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐఐటీస్ అండ్ సమ్ అదర్ సిఎస్ఆర్ ఫండింగ్స్ కూడా దీని మీద రీసెర్చ్ చేయడానికి చాలా ఫండింగ్ అనేది ఇస్తుందండి. సో ఫార్మర్స్ అనే వాళ్ళని మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రిసిషన్ ఫార్మింగ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడ్యుకేట్ చేస్తే వీఆర్ గోయింగ్ టు సీ ఎ లాట్ ఆఫ్ చేంజ్ అనమాట. సరే మేడం, ఓకే. విఠలమూర్తి గారు, ఇప్పుడు వాతావరణ అంచనాలు ఖచ్చితంగా ఉండాలంటే ఏఐ కానీ లేకపోతే మెషిన్ లెర్నింగ్ ఇలాంటి వాటిని ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు అంటారు? ఆల్రెడీ ఐఎండిలో ఈ 16 పారామీటర్ మోడల్ అలాంటివన్నీ తీసుకొచ్చి బాగానే ప్రిడిక్షన్ చేయగలుగుతున్నారు. నౌకాస్టింగ్ అనేటువంటిది కూడా వాళ్ళు యాడ్ చేశారు. అందువల్ల చాలా బాగా ఒక విధంగా చేస్తున్నట్టే. కానీ సడన్ చేంజెస్ రావటం వల్ల వాతావరణం బాగా చేంజ్ అయిపోతూ ఉంటుంది. అది కాక ఆవిడ చెప్పినట్టుగా ఇప్పుడు పొల్యూషన్స్ చాలా ఇంపార్టెంట్ అయిపోయిందండి. పొల్యూషన్స్ ఎక్కువ అవటం వల్ల యాసిడ్ రెయిన్స్ వస్తున్నాయి. యాసిడ్ రెయిన్ వచ్చింది అంటే చాలా వరకు చాలా నష్టం వాటిల్లుతుంది. అందుకని రెయిన్ వాటర్లో కూడా అసలు మెజర్ చేసి హౌ మచ్ ఈజ్ ది pH, వాట్ ఈజ్ ది కంటెంట్ లెవెల్ ఆఫ్ ది పొల్యూటెంట్స్ విచ్ ఆర్ కమింగ్ ఇన్ ది రెయిన్ వాటర్, ఇది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అది కాక వాటర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ క్రాప్స్ గురించి కూడా చాలా రీసెర్చ్ జరగాల్సినటువంటిది ఉంది. ఏ క్రాప్కి ఎంత కావాలి, తర్వాత ఈ వాటర్ షెడ్ మేనేజ్మెంట్లో వాటర్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎప్పుడు ఎంత ఇవ్వాలి, ఇటువంటిదంతా కూడా అగ్రికల్చర్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఎటువంటి క్రాప్ వేయాలి, ఎటువంటి వాటర్ ఇవ్వాలి, హౌ మచ్ ఈజ్ ది వాటర్ రిక్వైర్మెంట్ అండ్ వాట్ ఈజ్ ది వాటర్ సప్లై, అండ్ there should be a balance between these two. Then only you will have a healthy crops. మాన్సూన్ అనేటప్పటికీ $1 million క్వశ్చన్ అంటారు. మాన్సూన్ బాగా ఉంటేనే మన ఎకానమీ బాగుంటుంది. కాబట్టి ఎకానమీ ఎక్కువగా అగ్రికల్చర్ మీద ఆధారపడింది. కాబట్టి కరెక్ట్గా చెప్పటం, కరెక్ట్ ప్రిడిక్షను, తర్వాత ఎటువంటి క్రాప్స్ వాడాలి, ఎంత వాటర్ రిక్వైర్మెంట్ ఉండాలి, తర్వాత ఇప్పుడు వాట్ ఈస్ ది చేంజ్ ఇన్ సినారియో, హౌ ఈస్ ది ఒక్క నిమిషం అండి, హౌ ఈస్ ది పొల్యూషన్ చేంజింగ్ అండ్ వాట్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ దీస్ పొల్యూషన్ వాటర్, దట్ ఈస్ హౌ మచ్ ఈస్ ది యాసిడ్ రెయిన్ దట్ ఈస్ కమింగ్. శ్రీకుమార్ గారు, ఇప్పుడు ఈసారి ఋతుపవనాల నుంచి ఇప్పుడు వచ్చిన సమస్యల నుంచి భవిష్యత్తు వాతావరణ వ్యూహాల విషయంలో ఏ విధంగా పాఠాలు నేర్చుకోవచ్చు అంటారు? కొంచెం బ్రీఫ్గా చెప్పండి సార్, జస్ట్ 1 minute ఉంది. అదే సరే, వాతావరణ వ్యూహాల కన్నా కూడా సార్ వాటర్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో అంటే మనం పశువులు, అలాగే అంటే మనం డైరీ ఫార్మ్స్ కానివ్వండి, లేకపోతే గార్డెనింగ్ కానివ్వండి, ఇవన్నీతో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, ఇందాక మీరు ఎట్లయితే మనం రైతులకు చెప్పాము బడ్జెట్ వాటర్ ఫార్మింగ్ లాగా, వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అసెస్మెంట్ సిస్టమ్స్ కానీ, బడ్జెట్ వాటర్ ఫార్మింగ్ కానీ, సర్ఫేస్ వాటర్ని లింకింగ్ ఆఫ్ రివర్సు, లింకింగ్ ఆఫ్ ట్యాంక్స్, తర్వాత వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అండి. ఇది చాలా పెద్ద ఎత్తున చేయాలి.
పంట కుంటల్ని కూడా మెట్ట ప్రాంతాల్లో పంట కుంటలు కంపల్సరీగా పెట్టుకుని ఎక్సెస్ రైన్ వచ్చినప్పుడు ఆ సర్ఫేస్ వాటర్ని మనం స్టోర్ చేసుకుని మనం చేయగలిగినట్టయితే ఖచ్చితంగా, అలాగే రైతులకు కావాల్సిన విత్తనాలని సమయానికి అందించటం, తర్వాత అవేర్నెస్ అండి, ఎక్కడికక్కడ మనం డిజాస్టర్ వచ్చినప్పుడు ఎలా అయితే అవేర్నెస్ తీసుకొస్తున్నామో మిటిగేషన్ కోసం, ఈ కరువుని కూడా చాలా తీవ్రమైన విపత్తు అండి ఇది. ప్రకృతి వైపరీత్యం కరువు అనేది వర్షాకాలం రాకపోతే. కాబట్టి దీని సన్నద్ధత కోసం మనం చాలా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది, అవేర్నెస్ కూడా చేయాల్సిన అవసరం ఉందండి. ఇది ఇవాళ ప్రతిధ్వని. నమస్కారం.